గురుభ్యాయ నమ శివాయ. ముందుగా శ్రీ విద్యా ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం. ఈ రోజు మనము ఒక జన్మ కుండలి విశ్లేషణ చేసుకోబోతున్నాము. ఈ జన్మ కుండలి, ఈ బర్త్ హోరోస్కోప్ ఒక ప్రొఫెసర్, ఒక ప్రిన్సిపల్ సొంతంగా ఒక స్కూల్ నిర్మితం చేయాలని ఆలోచిస్తున్నారు. అది నిర్మితం చేశారు, కానీ ఎప్పటి నుంచో మొదలు పెట్టాలని ఆలోచిస్తున్నారు. ఎలా ఉంటుంది నా వర్క్ రాబోయే రోజుల్లో? ఒక స్కూల్ మొదలు పెట్టిన తర్వాత దాని బాధ్యతలు చాలా ఉంటాయి, రెస్పాన్సిబిలిటీలు చాలా ఉంటాయి, చూసుకోవాలంటే చాలా మేనేజ్మెంట్ చాలా అవసరం. ఏ రకంగా అసలు ముందు ఆ ఆలోచన రావాలి, ఒక స్కూల్ మొదలు పెట్టాలని ఒక ఆలోచన రావాలి. మామూలుగా ఏంటంటే జీవితంలో అన్ని చేయాలి, కానీ పిల్లలకి చదువు నేర్పాలంటే ఏదో ఒక సహకారం ఖచ్చితంగా అవసరమే. మామూలుగా కొన్ని చోట్ల చదువుని బిజినెస్ లో కూడా చేస్తున్నారు, కానీ ఈ జాతకుడు చేతుల అండర్లో ఒక స్కూల్ నడుస్తుంది. అది ఏ రకంగా ఉంటుంది రాబోయే రోజుల్లో? ధర్మంగా ఉంటుందా, అధర్మంగా ఉంటుందో? జాతకంలో గ్రహస్థితి కనుక చూసిన చాలా తొందరగా మీరు కూడా పసిగట్టగలుగుతారు. ఇప్పుడు ఏంటంటే స్కూల్ మెయింటైన్ చేయాలి, డబ్బులు అవసరము, దానికోసం అప్పులు కూడా అవుతుంటాయి, లక్ సపోర్ట్ కావాలి, స్కూల్లో పిల్లలు జాయిన్ అవ్వాలి, సరైన బాధ్యతతో పాటు ఆ స్కూల్ రన్నింగ్ చాలా డెవలప్మెంట్ కావాలి. ముందేంటంటే ఆ స్కూల్ డెవలప్మెంట్ కావాలి, అందులో చదువుకున్న పిల్లలు డెవలప్ అయ్యి ముందుకు వెళ్ళాలి. అలా స్కూల్ ఉందా, అలా స్కూల్ చేయగలుగుతాడా లేదా? క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, లక్ సపోర్ట్ కలిసి రావాలంటే ఏం చేయాలి? మూడో క్వశ్చన్ ఏంటంటే జీవితంలో ఉన్నత స్థాయికి ఎగరాలి, ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఏం చేయాలి? అది కూడా మీ జాతకంలో మనం తెలుసుకోబోతున్నాము. ఫస్ట్ మనం గ్రహస్థితి జాతకంలో ఏ రకంగా ఉంది చూసుకుందాం. చూసుకున్నట్లయితే మిథున లగ్నం ద్విస్వభావ లగ్నం, లగ్నాధిపతి బుద్ధదేవుడు జాతకంలో ఎక్కడున్నాడు? కుంభరాశిలో ఉన్నాడు. అంటే కుంభరాశిలో ఈయన రాశి కుంభరాశి. దాంతో పాటు శుక్రుడు కూడా అట్టే ఉన్నాడు, భాగ్యస్థానంలోనే శుక్రుడు కూడా ఉన్నాడు. కర్మస్థానం లోపల అంటే మీన రాశి లోపల స్వరాశి దేవుగురు బృహస్పతి, అందులో రాహు వెంట దేవుగురు బృహస్పతి ఉన్నాడు, రాహు వెంటనే రవి కూడా ఉన్నాడు. మిథున లగ్నం లాభాధిపతి కుజుడు, లాభాధిపతి మరియు షష్టాధిపతి అయి కుజుడు లాభస్థానంలో ఉన్నాడు, కానీ డిగ్రీ వైజ్ చాలా ఎక్కువ ఉన్నాడు. అంటే చలిత జాతకంలో చలిత కుండలి లోపల కుజుడు మీ వృషభ రాశి ఫలితాలు ఇస్తున్నాడు. శనిదేవుడు కనుక చూసుకున్నట్లయితే జాతకంలో వృశ్చిక రాశి షష్ఠ స్థానంలో కనబడుతున్నాడు. రాహుకేతు యథాస్థితిగా మనం చూసుకున్నాం. రాహు మీనరాశిలో, కేతు కన్యారాశిలో ఉండబోతున్నాడు. యోగ కారకుడు ఎవరైతే మిథున రాశి వారికి మిథున లగ్నానికి చూసుకున్నట్లయితే యోగ కారకుడు శని మరియు శుక్రుడు అవుతాడు. కానీ ఎక్కువ అంటే ఏంటంటే శుక్రుడు మిథున లగ్నం వారికి అత్యంత యోగ కారకుడు అవుతాడు. ఎందువల్ల అంటే మిథున లగ్నం ద్విస్వభావ లగ్నం, లగ్నాధిపతి బుధుడు అయిన వల్ల భాగ్యాధిపతి శుక్రుడు, భాగ్యాధిపతి శనిదేవుడు, పంచమాధిపతి శుక్రుడు, ఆ శుక్రుడు పంచమాధిపతి అయి ఉండి భాగ్యస్థానంలో ఉన్నాడు. అంటే చాలా బలం ఎక్కువ ఉంది. ఎడ్యుకేషన్ జాతకుడు కూడా చాలా నాలెడ్జ్, చాలా చదువుకున్నాడు, చాలా చదువుకున్న తర్వాత ఇంత పై స్థాయికి వచ్చారు. ఈ జాతకుడు స్కూల్ డెవలప్మెంట్ చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది అది తెలుసుకోండి. స్కూల్ అంటే ఏంటి? చదువు మన నవగ్రహాల లోపల ఎవరు అండర్టేకింగ్ లో ఉంది? చదువు మన జాతకంలో నవగ్రహ వ్యవస్థ లోపల దేవుగురు బృహస్పతి అండర్టేకింగ్ లో ఉంది. జాతకంలో దేవుగురు బృహస్పతి స్వరాశి మీనరాశిలో ఉన్నాడు. ఆ మీనరాశిలో రవి అంట ఉన్నాడు. మామూలుగా ఇది హోరోస్కోప్ వదిలేసినట్లయితే గ్రహ యోగం కూడా చాలా అద్భుతమైన యోగం ఉండాలి జాతకంలో. కొన్ని యోగాలు జాతకం చాలా పై స్థాయికి తీసుకెళ్తుంటాయి, కొన్ని యోగాలు జాతకంకి చాలా కింది స్థాయికి తీసుకొస్తుంటాయి. రవి మరియు గురువు. రవి అంటే ఎవరు? రాజు. గురువు అంటే ఎవరు? మంత్రి. రాజు మంత్రి కలిసి నిర్ణయం డిసిజన్ తీసుకోగలుగుతారు. డిసిజన్ ఎవరి పట్ల డిసిజన్ తీసుకోవాలి? కర్మస్థానంలో ఉన్నారు ఇద్దరు. కర్మస్థానంలో దేవుడు బృహస్పతి రాశిలో ఉన్నాడు. అంటే ఎడ్యుకేషన్ గురించి డిస్కస్ తీసుకోవాలనుకున్నట్లయితే ఏదైనా ఒకటి మనం మొదలు పెట్టాల్సింది. ఆ మొదలు పెట్టడానికి కారణం ఏంటంటే దేవుడు బృహస్పతి మరియు రవి. అది ముందుకు వెళ్తుందా వెళ్ళదా, సక్సెస్ఫుల్ అవదా అది కూడా తెలుసుకుందాం.
లాభస్థానం లోపల కుజుడు ఉన్నాడు. కుజుని దగ్గర బలం అంత అనుకూలంగా లేదు. కుజుని దగ్గర బలం చాలా తక్కువ ఉంది. మృత అవస్థ లోపల కుజుడు ఉన్నాడు. కానీ చలిత కుండలి లోపల కనుక చూసుకున్నది కుజుడు కూడా వృషభ రాశి ఫలితాలు ఇస్తున్నాడు. దానివల్ల ఏంటంటే కుజుడు లగ్నం నుంచి ద్వాదశ స్థానంలో ఫలితాలు ఇస్తున్నాడు. ఈ కాలేజ్ కావచ్చు, స్కూల్ కావచ్చు, దీనికోసం చాలా అప్పులు పాలయ్యారు. కొన్ని అప్పులు మామూలుగా ఏదైనా పని చేసే ముందు కొన్ని అప్పుల పాలు ఖచ్చితంగా అవుతుంటారు. కానీ అది రికవర్ అవ్వాలి. రికవరీ అవుతుంది అవ్వదా అంటే జాతకరకంగా చూసుకున్నది చాలా తొందరగా చాలా ఖచ్చితంగా రికవర్ అవుతుంది. ఎందువల్ల అంటే లక్ సపోర్ట్ జాతకంకి వెంట ఉంది. భాగ్యస్థానం లోపల 3 గ్రహాలు ఉన్నాయి. 3 గ్రహాలు శుభ గ్రహాలు ఉన్నాయి. జ్యోతిష్ శాస్త్రంలో కొన్ని సూత్రాలు ఏంటంటే భాగ్యస్థానంలో ఒక్క శుభగ్రహం ఉన్నా కూడా భగవతి యోగం అవుద్ది. అలాగే లగ్నాధిపతి భాగ్యస్థానంలో ఉన్నాడు అంటే బుధుడు భాగ్యస్థానంలో ఉండి భాగ్య బలాన్ని ఇంకా పెంచాడు. జాతకుడు ఒక రకంగా అదృష్టవంతుడే. సెకండ్ పాయింట్ తెలుసుకోండి, ఈ బుధదేవుడు మరియు ధనాధిపతి చంద్రుడు కూడా మిథున లగ్నానికి ధనాధిపతి చంద్రుడే అవుతాడు. భాగ్యస్థానంలో ఉన్నాడు. ఎవరెంట? శుక్రుని వెంట. పంచమాధిపతి వెంట శుక్రుడు భాగ్యస్థానంలో ఉన్నాడు. ధనాధిపతి పంచమాధిపతి భాగ్యస్థానంలో లగ్నేశ్వరు వెంట ఉండడం వలన జాతకుడు అత్యంత భాగ్యవంతుడు. జాతకుడు మాటలు చాలా తీయగా చాలా ఆస్వాదంగా ఉంటుంటాయి. అంటే ఇక్కడ ఏంటంటే ఎడ్యుకేషన్ లోపల పిల్లలకి ఎలా చెప్పాలి ముందు ఆ టాలెంట్ ఉండాలి. ఎవరితోటి ఎలా మాట్లాడాలి అది ముందు కళ ఉండాలి. ఆ కళ నేర్చుకోవాలి, కళ రావాలి. జన్మ జాతకంగా ఆ రకంగా ఉండాలి. జాతకుడు పుట్టి నుంచి అదే కళతో బ్రతుకుతున్నాడు. చాలా అద్భుతమైన విషయం. ఎవరికి ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా మాట్లాడాలి, తీయగా మాట్లాడాలన్నా లేకపోతే కొద్దిగా కోపంగా మాట్లాడాలన్నా చాలా తొందరగా తెలుసుకుంటారు. భాగ్యస్థానంలో 3 గ్రహాలు, కర్మస్థానంలో 3 గ్రహాలు, లాభస్థానంలో 1 గ్రహం. సప్తగ్రహం ఇక్కడనే కర్మ భాగ్య లాభస్థానంలోనే కనబడుతుంది. కేవలం శనిదేవుడు భాగ్యాధిపతి 6వ స్థానంలో ఉన్నవల్ల జీవితంలో కొన్ని రిస్క్లు మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. రిస్క్ తీసుకున్న వల్ల మీరు ఖచ్చితంగా పై స్థాయికి వెళ్ళి తీరుతారు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. సెకండ్ కండిషన్ ఏంటంటే ఇక్కడ 6వ స్థానం లోపల శనిదేవుడు ఉన్నవల్ల కొద్దిగా ఇబ్బందులు అవుతుంటాయి. ఎక్కడ ఇబ్బందులు అవుతుంటాయి అది కూడా తెలుసుకోండి. 6వ స్థానంలో శనిదేవుడు శత్రు రాశిలో ఉన్నాడు. వృశ్చిక రాశి లోపల జలతత్వ రాశి లోపల ఉన్నాడు. మీ శత్రువులు ఎప్పుడు స్థిరంగా ఉండాలి, ఖచ్చితంగా మారుతూనే ఉంటారు. మేబీ చెప్పాలంటే మీ శత్రువులు మీ చుట్టాల పక్కలనే చాలా ఎక్కువ మంది ఉంటారు. మీ స్నేహితులు చుట్టాల పక్కల లోపల ఎక్కువ ఉంటారు. ఎందువల్ల అంటే ఈ వృశ్చిక రాశి ఇంకో రాశి ఏదైతే ఉందో అది లాభస్థానంలో ఉంది. ఈ లాభస్థానంలో చాలా మన ఫ్రెండ్స్ సర్కిల్ చూస్తుంటారు. మన చుట్టాల పక్కన మనకన్నా పెద్దవాళ్ళు ఎవరైనా వాళ్ళతోటి సంబంధాలు చూస్తుంటారు. వాళ్ళతో సంబంధం ముడిపడి వల్ల మీరు కొద్దిగా జీవితంలో పై స్థాయికి ఎగిరిన వల్ల ఉన్నవల్ల దానివల్ల కొద్దిగా జీవితంలో ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా అవుతాయి. శత్రువుల బాధ ఖచ్చితంగా మీ జీవితంలో ఉండి తీరుతుంది. శని 3వ దృష్టి 8వ స్థానం పైన ఉంది. కేతు 5వ దృష్టి 8వ స్థానంలో ఉంది. దానివల్ల మీ జీవితంలో ఖచ్చితంగా మీకు నజర్ ఖచ్చితంగా తరిగి తీరుతుంది. నర దృష్టి ఖచ్చితంగా మీ జీవితంలో చాలా ఎక్కువ ఉండి తీరుతుంది, అయి తీరుతుంది. ఎందువల్ల మీరు కొద్దిగా చూడడానికి అందంగా కూడా ఉంటారు. కొన్ని విషయాల్లో మీరు కొద్దిగా ఎక్కువ కేరింగ్ తీసుకున్న వల్ల కొన్ని విషయాల్లో మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. నర దృష్టి మీ జీవితంలో ఖచ్చితంగా ఉండి తీరుతుంది. శని 7వ దృష్టి వృషభ రాశి పైన ఉండబోతుంది. దానివల్ల ఏంటంటే 7వ దృష్టి వృషభ రాశి పైన ఉండడం వల్ల మీరు ఏదైతే ఊహించుకుంటున్నారో ఏదైతే అనుకుంటున్నారో తొందరగా అవ్వదు. మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో అది ఎప్పుడు తొందరగా అవ్వదు. దానివల్ల కొద్ది జీవితంలో ఖర్చులు అవుతాయి. పోలీస్ కేసు కూడా అవ్వగలుగుతుంది, కోర్టు కేసు కూడా అవ్వగలుగుతుంది. ఎందువల్ల అంటే కేతు 9వ దృష్టి వ్యయస్థానం పైన ఉంది. చరిత్ర జాతకంలో కుజుడు వ్యయస్థానం ఫలితాలు ఇస్తున్నాడు. శని సంబంధం 7వ దృష్టి వ్యయస్థానం పైన ఉండబోతుంది. కోర్టు కేసు, పోలీస్ కేసు జీవితంలో అయ్యే అవకాశం ఉండబోతుంది. అలా కాకుండా చూసుకోవడానికి ప్రయత్నించండి, కానీ అయ్యే అవకాశం కూడా ఉండబోతుంది. మీ పక్క వాళ్ళ వ్యక్తులే వాళ్ళే మిమ్మల్ని ఇరికించడానికి ప్రయత్నించుతారు. శని 10వ దృష్టి భాగ్యాధిపతి 10వ దృష్టి పరక్రమ స్థానం పైన అంటే మనకన్నా చిన్నవాళ్ళు, మన తమ్ముళ్ళు, మన చెల్లెలు, మన రిలేటివ్ ఎవరైనా కావచ్చు ఆ 3వ స్థానంతో చూస్తారు. దానివల్ల ఏంటంటే తమ్ముతో సంబంధం అంత అనుకూలంగా ఉండదు. తమ్ముని వల్ల జీవితంలో కొన్ని ఇబ్బందులు ఖచ్చితంగా మీరు చూసి తీరుతారు. తమ్ముడు గురించి మీరు చాలా ప్రేమించుతారు. తమ్ముడికి మీరు చాలా కేర్ కూడా చేస్తారు. ఎందువల్ల అంటే శుక్రుడు, చంద్రుడు, బుధదేవుని సంబంధం పరాక్రమ స్థానం పైన ఉండబోతుంది. అట్లా మీరు ప్రతి ఒక్క విషయం చాలా ట్రై చేసే ముందుకు వచ్చారు. కొన్ని అనుభవాలు మీ దగ్గర చాలా బాగానే ఉండబోతున్నాయి. కానీ జాతక రకంగా చూసుకున్న దాంపత్య జీవితం కూడా ఒక రకంగా బాగానే ఉండబోతుంది. ఎందువల్ల అంటే 7వ స్థానం పైన శుభగ్రహ సంబంధం లేదు, పాపగ్రహ సంబంధం కూడా లేదు.
కానీ సప్తమాధిపతి దేవుడు బృహస్పతి కర్మస్థానంలో స్వరాశిలో ఉండడం వల్ల ఏంటంటే ఎవరైతే ఏ గ్రహం అయితే సొంత రాశిలో ఉంటాడో ఆ ఇంకో రాశి దేవుడు బృహస్పతి ఉంది వల్ల అది కూడా బలం పెరుగుతుంది, ఆ రాశి బలం కూడా పెరుగుతుంది, ఆ భావ బలం కూడా పెరుగుతుంది. అందువల్ల దాంపత్య జీవితం బాగానే, దాంపత్య జీవితంలో ఎలాంటి ఇబ్బంది లేదు. సంతానం గురించి కనుక చూసుకుంటే సంతానం నుంచి కొద్దిగా ఆరోగ్యం పట్ల కొద్ది సమస్యలు కనబడుతున్నాయి, ఆ తర్వాత విషయం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ శుక్రుడు విశేషంగా భాగ్యస్థానంలో చంద్రుని వెంట బుధుని వెంట ఉన్న వల్ల కొద్ది కోరికల పైన నియంత్రణ ఖచ్చితంగా ఉండాలి. కోరికలు మామూలుగా ప్రతి ఒక్కరికి ఉండాలి, కానీ అతి ఎక్కువ కోరికలు ఉండకూడదు. కొన్నిసార్లు కోరికల వల్లనే మనిషి కిందికి జారే అవకాశం కనబడుతుంటది. ఆడవాళ్ళ నుంచి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత బాగుంటారు. ఆడవాళ్ళ జీవితంలో ఎక్కువగా వెళ్ళకండి. మీరు ఈ జీవితంలో పుట్టారు ఎందుకంటే ఒక ధార్మిక పుణ్యక్షేత్రం చేయడానికి పుట్టారు. ఈ సృష్టి లోపల ధార్మిక పుణ్యక్షేత్రం ఏదైతే అది విద్యాలయం, స్కూల్, అది చాలా ధార్మిక క్షేత్రం. పిల్లలు అక్కడి నుంచే మొదలవుతుంటారు. అక్కడ బీజం సరిగ్గా ఉన్నట్లయితే రాబోయే రోజుల్లో బీజం ఖచ్చితంగా చెట్టు ఖచ్చితంగా బాగానే ఉంటది. బీజం సరిగ్గా ఉండాలి. అందువల్ల కర్మస్థాన దేవుగురు బృహస్పతి మీరు ఖచ్చితంగా పై స్థాయికి తీసుకెళ్తాడు. దేవుగురు బృహస్పతి బలాన్ని పెంచుకోండి, దాంతో పాటు శుక్రుని బలం కూడా పెంచుకోండి. శుక్రుని బలం దేవుగురు బృహస్పతి బలం పెంచుకోండి, చాలా చాలా బాగుంటారు. జాతకంలో శని సంబంధం కేతు సంబంధం అష్టమ స్థానంతో ఉన్నవల్ల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి, మీ ఆరోగ్యం స్థిరంగా ఉండదు. రాబోయే రోజుల్లో మీకు కొద్దిగా ఆకస్మికంగా ఇబ్బందులు కూడా మొదలయ్యే అవకాశం కూడా కనబడుతుంది. ఏలాంటి శని మొదలైంది, దానివల్ల కొన్ని ఇబ్బందులు కూడా చూసి తీరుతారు. ఏలాంటి శని మీకు ఏ రకంగా ఉంటుందో అది కూడా తెలుసుకోండి. గోచరంలో మీకు శని మహాదశ నడుస్తుంది. శని మహాదశ లోపల రవి అంతర్దశ. శని మహాదశ చూసుకున్నట్లయితే మిథున లగ్నం వారికి భాగ్యాధిపతి అష్టమాధిపతి ఉండి అష్టమాధి భాగ్యాధిపతి దశ నడుస్తుంది. అందులో పరాక్రమాధిపతి అంతర్దశ నడుస్తుంది. దానివల్ల కొన్ని విశేష నియంత్రణ ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నించండి. దీనికి మార్కేష్ దశ అంటారు. ఏంటంటే మార్కేష్ దశ అంటే శని మహాదశ అష్టమాధిపతి మహాదశ లోపల అష్టమ భావం నుంచి అష్టమ స్థానం పరాక్రమ అంతర్దశ నడుస్తుంది. ఈ అంతర్దశ వల్ల కొద్దిగా ఆరోగ్యం చెడిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉండబోతుంది. దానికోసం మీరు ప్రతిరోజు హనుమత్ ఆరాధన ఎక్కువ చేసుకోండి. ఒకవేళ ఆరాధన చేయడం కుదరలేకపోయినట్లయితే మెడలో ఏకముఖి విచిత్ర వీర హనుమాన్ కవచం ఖచ్చితంగా 11 బ్రాహ్మణులతో పాటు మీ పేరు మీద అది సిద్ధి చేసుకొని మెడలో వేసుకోండి. 1 year ఖచ్చితంగా ఆ ప్రభావం మీ పట్ల ఖచ్చితంగా చూసి తీరుతారు. జాతకం చాలా అద్భుతంగా చాలా బాగుంది. స్కూల్ మెయింటైన్ ఖచ్చితంగా అవుద్ది, పిల్లలు ఖచ్చితంగా జాయిన్ అవుతారు. రాహు కేతు సంబంధం కేంద్ర స్థానంలో అందువల్ల రాజకీయ క్షేత్రాలతో పాటు సంబంధం, రాజకీయ వ్యక్తులతో పాటు కూడా సంబంధం ముడిపడి ఉన్న వల్ల ఖచ్చితంగా మీ స్కూల్ చాలా బాగా నడుస్తుంది. రాజకీయ సపోర్ట్ వల్ల స్కూల్ ముందుకు వెళ్ళగలుగుతుంది. కానీ ఎవరి సపోర్ట్ ఉన్నా లేకపోయినా మీ కర్తవ్యం సరిగా మీరు చేయడానికి ప్రయత్నించండి. మిగతాన్ని పరమేశ్వరుడు ఖచ్చితంగా చూసుకొని తీరుతారు. చతుర్థ స్థానంలో కేతు ఉంది వల్ల కొద్దిగా మీరున్న చోటు వాస్తు అంత అనుకూలంగా కనబడట్లేదు. మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ వాస్తు కొద్దిగా సరిగ్గా లేదు. జీవితంలో ఒక విషయం గుర్తుంచుకోండి, మీ పేరు మీద ఎలాంటి ప్రాపర్టీ ఎప్పుడు పెట్టుకోకండి. మీ పేరు మీద ప్రాపర్టీ ఉన్నట్లయితే ఖచ్చితంగా తెలుసుకోండి, అది ఎల్లకాలం ఉండదు ఉండదు ఉండదు. మీ పేరు మీద ఎప్పుడు ప్రాపర్టీ పెట్టుకోకండి. ఉన్న చోటు వాస్తు కొద్దిగా సరిగా చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు చెప్పారు ఇంట్లో వాస్తు దోషం ఉందని, ఖచ్చితంగా వాస్తు దోషం జాతకం చూస్తే కనబడుతుంది. మీరు కూడా వాస్తు దోషం కొద్దిగా సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి, మిగతా బాగుంటుంది. జాతకం రకంగా ఏంటంటే ప్రతిరోజు ఏదో ఒక గుడికి ప్రతిరోజు వెళ్తూ ఉండండి. ప్రతి నెలకి ఆ గుడిలో కొద్దిగా దాన ధర్మాలు మీరు సొంతంగా చేయడానికి ప్రయత్నించండి, బాగుంటారు. ఆరోగ్యం ముందుగా మీరు జాగ్రత్తగా చూసుకోండి రాబోయే రోజుల్లో. శ్రీమాత్రే నమః.